సుష్మిత కర్మోజీ ఆల్రెడీ చెప్పారు మీకు అందరికీ కూడా. కొన్ని పుకార్లు షికార్లు చేసేస్తా ఉన్నాయి కదా. నిజం ఇంట్లోంచి బయటకు రాకముందే అబద్ధాలు చెప్పులేసుకొని ఊరంతా తిరిగేస్తుంది అన్నట్లుగా కదండి. సో ఎంతో మంది పుకారు బాబాలు, పుకారులు పుట్టించేవాళ్ళు, అబద్ధాలను ప్రచారం చేసేవాళ్ళు, తప్పుడు మాటలు మాట్లాడేవారు సమాజంలో బాగా పెరిగిపోయారు. అందుకోసమనే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో దేవుడు మమ్మల్ని తన సేవ కోసం అన్య కుటుంబం నుంచి రక్షించుకున్నాడు. పిలిచినవాడు, నమ్మదగినవాడు, ఇన్ని కోట్ల మందికి ఆదర్శంగా, ఆశీర్వాదంగా దేవుడు మమ్మల్ని చేసి ఇంత ఉన్నతమైన పరిచర్యను దేవుడు మాకిచ్చాడు. మమ్మల్ని దేవుని సేవ కొరకు దేవుడు పిలుచుకున్నాడు. సో కనుక నా బిడ్డల జీవితంలో ఎటువంటి అన్యమైనది రాదు, అన్యమైనది చేయాల్సిన అవసరం మాకు లేదు. దేవుడు మమ్మల్ని అంతగా ఆశీర్వదించాడు. నా బిడ్డను ప్రపంచవ్యాప్తంగా వాడుకున్నాడు. తనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎక్కడికి వెళ్ళినా సరే తన గురించి మాట్లాడుతూ మీ బిడ్డలిద్దరూ మాకు ఆదర్శం అని చెప్తున్నప్పుడు మేము చాలా గర్వంతో దేవుని స్తుతిస్తూ ఉంటాం. అయ్యా, ఈ స్థితి నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పి. సో అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో అన్య వివాహాలు, అన్యమైనవి ఏవి కూడా మా జీవితంలోకి రావు. అటువంటి వచ్చిన రోజున మేము చచ్చిపోయినట్లే. ఎందుకోసం అంటే దేవుడు మమ్మల్ని తన సేవ కోసం పిలిచినప్పుడు మనం సమాజానికి ఏమి సందేశం ఇస్తాం ఒకసారి చెప్పండి. సో కనుక దేవుని సేవ, పరిచర్య అటువంటి ఉన్న చోటకే నా బిడ్డలు వెళ్తారన్న సంగతి కూడా మీకు మరొకసారి మిరాకిల్ సెంటర్ ఫ్యామిలీస్ ఇన్ని వేల మందిగా ఉన్న వారికి, లైవ్లో చూస్తున్న వారికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ సత్యాన్ని గ్రహించండి.